భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన పాఠశాలలను వ్యాపార కేంద్రాలుగా మార్చి ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న వైనం పారిశ్రామిక ప్రాంతంలో పరిపాటిగా మారింది. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థుల యూనిఫారం, బుక్స్ విక్రయ కేంద్రాలుగా మారాయి. విద్యార్థులకు విద్యా బోధన అందించాల్సిన ఉపాధ్యాయులను కూలీలుగా వాడుకుంటూ తరగతి ప్రకారం పుస్తకాలను ప్యాక్ చేయిస్తూ అడ్డంగా దొరికారు. గతంలో స్కూల్లో యథేచ్ఛగా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తూ పట్టుబడినప్పటికీ ఆ పాఠశాల తీరు మారకపోవటం కనిలో చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులను, తల్లిదండ్రులను పాఠశాల ఆదాయ వనరులుగా చూస్తూ అందిన కాడికి దండుకోవటం ఆ కార్పొరేట్ పాఠశాలకు ఆనవాయితీగా వస్తుంది. ఇటీవల విద్యార్థి సంఘం నాయకులు సదరు పాఠశాల ముందు పాఠ్య పుస్తకాలను తగలబెట్టి మండల విద్యాధికారికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో తిరిగి దందా మొదలుపెట్టారు. పాఠశాలకు సమీపంలోని ఓ అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకుని టీచర్లను కాపలాదారులుగా పుస్తకాలు ప్యాక్ చేసే పనులకు పురమాయించడం హేయమైన చర్య అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించాల్సిన ఉపాధ్యాయులు అక్రమ సంపాదన కోసం తప్పటడుగులు వేస్తున్నారని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల అక్రమ దందాపై మండల విద్యాధికారి జింకా మల్లేష్ నోటీసులు జారీ చేసినా పాఠశాల తీరు మారకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. పాఠశాల పనితీరుపై నిఘా పెట్టాల్సిన విద్యాధికారులు ఎవరో చెబితే కానీ చర్యలు చేపట్టకపోవటం ఏంటని పోషకులు ప్రశ్నిస్తున్నారు. చేసిన తప్పు పదే పదే చేస్తూ పట్టుబడ్డా పనిష్మెంట్ లేకపోవడంతో పాఠశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పుస్తకాల అక్రమ దందాపై పాఠశాలకు షోకాజ్ నోటీసులు పంపించనున్నట్లు ఎంఈఓ పేర్కొన్నారు. పాఠశాల నుండి సరైన సమాధానం రాని పక్షంలో గుర్తింపు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్య తీసుకుని పాఠశాల అక్రమ దందాపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. నిన్న నారాయణ పాఠశాలలో జరిగినటువంటి పుస్తకాల విక్రయము అనవసరంగా అక్రమంగా ఒక అపార్ట్మెంట్లో నారాయణ పాఠశాలకు సంబంధించినటువంటి బుక్స్ సంచులలో నింపుతూ పట్టుబడడం అనేటువంటిది జరిగింది. మరి గతంలో కూడా ఆ పాఠశాలలో పుస్తకాలు విక్రయం జరుగుతుందని తెలిసి ఆ గదిని కూడా సీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి దాని తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ పాఠశాలలో అమ్మినట్టయితే మళ్ళీ పట్టుబడతాం అనేటువంటి ఉద్దేశంతో వేరే ఎక్కడో అపార్ట్మెంట్లో తెలియకుండా దాచిపెట్టి క్లాస్ వైజ్ సంచులలో నింపడం అనేటువంటిది మనకు పరిశీలనలో తెలిసినటువంటి విషయము. దీన్ని కొంతమంది పత్రికా విలేకరులు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మా ఆఫీసు సిఆర్పి వెంకటేష్ గారిని పంపించడం జరిగింది. మరి వాళ్ళు ఏదో బుక్స్ను రిటర్న్ పంపిస్తున్నాం అనేటువంటి అసంబంధమైనటువంటి సమాధానాలు చెప్పడం అనేటువంటిది జరిగింది. మరి అంతకుముందు గదిని సీజ్ చేసినప్పటికీ వాళ్ళ లోపల మార్పు రాలేదు. మరి ఈ విధంగా జరిగినటువంటి విషయాన్ని మొత్తం కూడా డిఓకు నేను నిన్న డిఓ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మా అందుబాటులో లేకపోవడం వల్ల నేను కూడా ఆ ప్రదేశానికి రాలేకపోయినాను. మరి ఈ విధంగా జరుగుకుంటూ పోతూ ఉన్నది కాబట్టి వారికి డిఓ గారి ఆదేశాల ప్రకారంగా వారికి షోకాజ్ నోటీస్ అనేటువంటిది ఇష్యూ చేయడం జరుగుతున్నది. షోకాజ్ నోటీసు తయారు చేయడం కూడా జరిగింది. మరి దీనికి 2 రోజుల లోపల సమాధానం ఇవ్వాలనేటువంటిది దీంట్లో తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఒకవేళ సమాధానము ఇవ్వలేని పక్షంలో, సమాధానం సంతృప్తిగా లేని పక్షంలో ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేయమని కూడా డిఓ గారికి మేము మళ్ళీ రిపోర్ట్ రాసి పంపడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మిగతా పాఠశాలలకు కూడా ఏ పాఠశాలలో కూడా పుస్తకాలు విక్రయించద్దు, అది నిబంధనలకు విరుద్ధం అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను. మరి ఏ పాఠశాలలో అయినా ఈ విధంగా జరిగినట్లయితే ఆ పాఠశాలల మీద కూడా చర్యలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది.